మొదటి గుంపు ఎవరు? చురుకైన స్త్రీ కదా, వాళ్ళు చురుకైన స్త్రీ ఎవరు? అలానే ఇంకొకటి ఏంటి? ప్రకటించే స్త్రీ. సువార్తను ప్రకటించడంలో ముందుకున్న వాళ్ళ తర్వాత రోదనం చేసే స్త్రీలుగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటారు. ఎర్మియా తన బిడ్డలకి ఎర్మియా తల్లి ఎర్మియాకు నేర్పిస్తూ వస్తుందంట రోదనం చేయడం. అనేకులు రోదనం చేసి ఎన్నో సాధిస్తూ వచ్చారు. మనం కూడా మన ముందున్న అక్కలకి దేశమైన అలాంటి రోదన కలిగి ఉండాలని కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాను. తర్వాత వివేకం కలిగిన జ్ఞాన స్త్రీ, తర్వాత వెంబడించిన స్త్రీలే అందరికి నేర్చుకుంటూ వచ్చినాం. ఇది మనం చూడండి, మొదటి తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం. చాలా చాలా ఎలా అంటే ఎలాంటి భక్తి కలిగిన స్త్రీలు అంటారు? దైవభక్తి కలిగిన వారమని చెప్పుకొని స్త్రీ. వీళ్ళు చెప్పుకొని ఎలా అలంకరించుకుంటున్నారంట? సత్క్రియల చేత తమను తాము అలంకరించుకుంటున్నారు. ఈ స్త్రీలు ఎలా ఉన్నారు అంటే అందరూ రకరకాల మనుషులు ఉన్నట్టు, రకరకాల వేషధారులు ఉన్నట్టు, రకరకాల అంటే స్వభావాలు ఉన్నట్టు దేవుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తూ వస్తూ ఉన్నాడు. కొంతమంది చురుగ్గా ఉండొచ్చు, ఒకరు చేసే పని ఇంకొకరు చేయలేకపోవచ్చు. అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కొంతమంది చురుగ్గా ఉన్నారు, కొంతమంది ప్రకటిస్తున్నారు, కొంతమంది రోధిస్తున్నారు, కొంతమంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి వారిగా ఉన్నారంటే దైవభక్తి కలిగిన స్త్రీలుగా ఉంటారు. ఈ దైవభక్తి కలిగిన స్త్రీల యొక్క స్వభావం ఏంటి అంటే వీళ్ళు ఎలా అలంకరించుకుంటున్నారన్న స్త్రీల చేత తమను తాము అలంకరించుకుంటున్నారు. దైవభక్తి మనలో ఉంది అనే దానికి గుర్తేంట ఏం కనపడాలి? సత్క్రియలు. ఏం క్రియలు అవి? సత్క్రియలు అంటే మంచి క్రియలు. క్రియలు అంటే పనులు, మనం చేసే పనులు. ఎలాంటి పనులు? మనం దొంగతనము, అబద్ధము, మోసం చేస్తూ ఉండే అవి సత్క్రియలు అవుతాయా? సత్క్రియలు ఎలాంటివి అవుతాయి? విధేయత, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం, ఓర్పు కలిగి ఉండటం, సహించడం, దేవుని యొక్క చిత్తాన్ని ఉద్ధరించి సాగిపోవడం, ఇలాంటివి సత్క్రియలుగా ఉంటాయి. అలా కాకుండా చిన్నదానికి పెద్దదానికి పెద్ద గయ్యగా మాట్లాడేదనుకో గొడవగా అదేమవుతుంది? సత్క్రియ అవుతుందా? అవును కదా. అందుకని దైవభక్తి కలిగిన స్త్రీలమని చెప్పుకుంటున్న మనలో ఏముండాలంట? సత్క్రియలు. ఇప్పుడు మనం దైవభక్తి కలిగిన స్త్రీలమా కాదా అనేది కూడా ఇది నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాం. మనం ఏ గుంపులో ఉంటున్నాం? అసలు గుంపులో లేకుండానే వేదైపోతా ఉన్నాము. గుంపులో ఉంటే కదా క్షేమం. దేవుడు దినాన ఆ గొర్రెల కాపరి యొక్క ఉపమానం చెప్తూ, అది ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే అతనికి 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోయాడు, 99 గొర్రెలు. గుంపులో ఉంటే దానికి భద్రత ఉంటుంది. ఎందుకని? కాపరి తన చుట్టూ కాపులు కాస్తా ఉంటాడు 100 గొర్రెల చుట్టూ. అది తప్పిపోయింది అనుకో దానికి క్షేమం లేదు, భద్రత లేదు. ఎప్పుడు అంటే ఆ క్రూర మృగాలు వచ్చి ఆ జంతువులను తింటాయో తెలియదు. అందుకని మనం కూడా స్త్రీలమైన మనం కూడా ఏం చేయాలి? సహవాసంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఒక సంఘాన్ని దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు. అందుకని తన స్వరక్తమించి కొన్నటి సంఘమైన సహవాసంలో మనం చేర్చి ఒక గుంపుగా ఉంచుతూ ఉన్నాడు. అయితే మనం కూడా ఏం చేయాలి? దైవభక్తి కలిగిన అనుభవంలో మనం దేవుని సహవాసంలో చేర్చబడిన మనం దైవభక్తి కలిగి అని చెప్పుకుంటున్న మనం ఎలా ఉండాలంటే మన క్రియలు సత్క్రియలై ఉండాలి. అంతేకాదు కింద చదువుతూ ఉంటే ఏం చెప్తా ఉన్నాడంటే చూడండి, స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనా పురుషుల మీద అధికారం చేయటకైనా ఆమె సెలవీయను. తర్వాత 14వ వచనంలో మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిందని. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే అపోస్తలుడైన పౌలు ద్వారా స్త్రీ మౌనంగా ఉండాలని ఎదురు చెప్తా ఉన్నాడు. ఉపదేశించడానికి అధికారం చెలాయించడానికి ముందు ఉండేవారుగా ఉండాలి.
అందుకే వారిని ఏం చేస్తా ఉన్నాడు అంటే పురుషులని త్రోసివేసేవారుగా ఉన్నారు. అందుకే మన సంఘంలో కానీ మన కుటుంబంలో కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలదా? పురుషులకే ఇవ్వాలి. మనదే పెద్దదంగా మనం ముందుకు వెళ్ళడం అది దేవుడికి మాత్రము ఇష్టం లేదని కూడా దేవుడు చెప్తా ఉన్నారు ఇక్కడ. అంటే స్త్రీలమైన మనము ఎలా ఉండాలి? పురుషుల మీద ఆధిపత్యం చేసే వారిగా ఉండకూడదు, కానీ పురుషులకు లోబడి వారికి అనుకూలంగా వెళ్ళాలంటా ఉన్నారు. అంతేకాదు, ఎందుకు అంటే త్వరగా మోసపోయే స్వభావం ఉంది కాబట్టి ఆ త్వరపడి మాట్లాడే విధానంలో త్వరపడి మోసపోయి ఎక్కడైనా మన కుటుంబాన్ని చెదరగొట్టుకునే వారంగా ఉన్నాం, మన కుటుంబంలో అలజడులు తీసుకొచ్చుకునే వారంగా ఉన్నాం, మన కుటుంబంలో నెమ్మది లేకుండా తెచ్చుకునే వారంగా ఉన్నాం. అందుకనే త్వరగా మాట్లాడే విధానంలో కూడా మనం ఎక్కడ ఎలా ఉండాలి? వెనకంజ వేసే వారంగా ఉండాలి. అంటే మాట్లాడటంలో నిదానించాలి, అవును కదా? వినటలో వేగిరపడాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాక మన యొక్క సక్రియలో అది కూడా ఒక భాగం, అవును కదా? అయితే ఇంకో వాక్యం చూడండి, ఎఫెసీ పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనంలో. ఎఫెసీ పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్న మనము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? సత్క్రియలు చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చేత సృష్టించబడిన మనము, ఆయన చేత చేయబడిన మనము, ఆయనకి ఇష్టమైంది ఏంటి? ఇప్పుడు ఇప్పుడు మనం కన్నా బిడ్డలు మన మాట వినాలనుకుంటారు కదా. మన మాట వినకపోతే ఏమవుతుంది? నా మాట వినటం లేదని వాళ్ళని శిక్షిస్తాము, కొడతాము, దూషిస్తాము, ఏదైనా చేస్తాం. అంటే మన మాట వినాలని మనం కన్నా బిడ్డల విషయంలో ఎలాంటి ఆలోచన కలుగుతాము? తన చేతి స్వహస్తాలతో చేసుకున్న దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు మనం కూడా ఏం చేయాలని కోరుకుంటున్నాడు? సత్క్రియలు చేయాలి. మనం కూడా ఒక మంచి పని చేయాలి, మంచి పనులు చేయాలి. అంతేకాదు మంచి పనులు చేయాలని కోరుకుంటాం. మనం చేసే పని, ప్రతి పని ఇది మంచిదా కాదా? మనం ప్రతిదీ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకోపోయేంత వరకు ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ మంచి పని చెడ్డ పని ఏదో మనకే తెలుస్తుంది. దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే ఆ మంచి పనే దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. అంటే మనం చేస్తున్న ప్రతి పనిలో ఇది దేవుడికి ఇష్టమా, ఇష్టం లేదా, వాక్యానుసారమా కాదా అని మనల్ని మనం సరి చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఆ పని చేస్తున్నాం అనుకో మన మనస్సాక్షి దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయనకి ఇష్టమైన విధంగా సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియ చేయడం ఎవరికి ఇష్టమో ఆయనకి, దేవునికి ఇష్టం. ఇంకో చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాట ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు 35 అంటూ నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెడితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, చాలు చేతులమ్మ. 40వ వచనంలో అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసిన నిశ్చయంగా నీలో చెబుతున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు? 35 నుంచి చూస్తే దిగంబరులకి బట్టలు ఇవ్వడం, బాగలేని వారి కోసం వెళ్ళి చూడటం, చెరసాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఉంటా. మనం దప్పుకున్న వారికి ఆహారం ఇస్తూ ఉంటాయి, పరదేశంలో మనం చేయించుకుంటా ఉంటాయి. ఇదంతా ఎలాంటిది అంటున్నాడు దేవుడు? ఇవన్నీ అలాంటివి చేస్తూ ఉంటే ఎవరు చేసినట్టు అంటున్నాడు? ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేస్తే అది ఎవరికి చేసినట్టంట? దేవునికి చేసినట్ట. మనం ఒకవేళ నీలో సంబంధమైన మనుషుల్ని ప్రేమించకుండా, దిగమరులుగా ఉన్న వారిని, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించకుండా అలా వారిని వదిలేస్తూ పోతూ దేవుడు అనుకుంటా ఉన్న ప్రయోజనం లేదు. అంటే ఎవరిని ఆదరించాలి? పేదవారిని, వారిని, రోగుల్ని, దిగంబరులని, పరదేశిని ఆదరించాలన్న. వాళ్ళని చూసుకుంటా ఉంటే, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు చేసినట్టే. అది ఒక
సత్క్రియ అంటారు. మళ్ళీ ఇంకొక వాక్యం చూద్దాం, చూడండి. సత్క్రియలు, దేవుడు సత్క్రియలు చేయమని చెప్తున్న దేవుడు, మనల్ని కూడా అలాంటి దేవుడు ఇష్టం కాబట్టి అది చేయమంటున్న దేవుడు. చూడండి తర్వాత 1 పేతురు 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం. సత్క్రియలే కాదు కానీ కొంతమంది స్త్రీలు సత్క్రియలు చేస్తూ దేవుడు మహిమపరుస్తూ వచ్చారు. ఎంతోమంది ఉన్నారు అలాంటి సత్క్రియలు కలిగిన వారు. ఎవరు? నోవాహు భార్య కానీ, అబ్రహాము భార్య కానీ, అలాంటి సత్క్రియలు చేసి వారి కుటుంబాన్ని దేవుడి కొరకు కడుతూ వచ్చారు. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సపురుషులకు లోబడించుట చేత తమను తాము అలంకరించుకోవాలి. చాలు. ఎలా ఉన్నారంట? భర్తలకు లోబడి ఆ అలంకరణ కలిగిన వారుగా ఉన్నారు. అందువల్ల ఎలా ఉన్నారంటే వీళ్ళు 5వ వచనంలో ఎవరు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ. వీళ్ళు ఎలాంటి స్త్రీలు? ఇప్పుడు పరిశుద్ధ స్త్రీలు, దేవుణ్ణి వెంబడించిన స్త్రీలు, దేవుని సత్క్రియలు కలిగిన స్త్రీలే కాదు కానీ వీళ్ళు ఎలాంటి స్త్రీలంట? పరిశుద్ధ. వీళ్ళు ఆ పరిశుద్ధ స్త్రీలని పేరు ఎలా వచ్చింది అంటే వాళ్ళకి చూడండి 6వ వచనంలో శారా అబ్రహామును యజమానుడని లోబడి అంటే ఈ భర్తలకు లోబడే ఉండటమే పరిశుద్ధత అనేది కూడా. అంటే ఈ లోక సంబంధమైన భర్తలకి ఎంతగా భయపడి లోబడతా ఉంటామో పరమందున్న తండ్రికి కూడా అంతే విధేయులమై ఉంటాం. పరమందున్న తండ్రికి విధేయులమై ఉన్నామనే గుర్తు సత్క్రియ భర్తకు లోబడేదానికి ఉంటూ ఉందన్నమాట. అందుకే ఇక్కడ ఆ సత్క్రియ ద్వారా చూపిస్తా ఉన్నారు. 4వ వచనంలో ఉంటా ఉంది చూడండి. ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలి? సాధువైనటియు మృదువైనటినైన గుణమను అక్షరాలంకారం గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. ఆ దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఎలాంటి అంతరంగ స్వభావము ఎలా ఉండాలి? దేవుని దృష్టికి విలువైంది. అలాంటి అలంకారం దేవుని దృష్టికి విలువైంది కాబట్టి సాధువైన వారిగా, మృదువైన వారిగా ఉండాలి. సాధువుగా, మృదువుగా ఉండడం అనేది స్త్రీలంగా మనం చాలా తక్కువగా ఉంటాం. ఎందుకంటే అన్ని విషయాల్లో సాధుతనం, మృదుతనం పనికిరాలి. ప్రతి దాంట్లో మనమే ఉన్నప్పుడు ప్రతి దాన్ని మనమే అలచి సాధించాలనుకునే స్వభావం ఏర్పడతా ఉంది ఇప్పుడు దినాల్లో. అందుకని దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే సాధువైనట్టే, మృదువైనట్టే అబ్రాహాము శారా ఎలా లోబడుతూ ఉందో అలాంటి లోబడి జీవితాన్ని పరిశుద్ధ స్త్రీలను అనే పేరు కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నారు. చూడండి రోమా పుస్తకం 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా, రోమా పుస్తకం 16వ అధ్యాయం 1వ వచనం. ఇండియాలో ఉన్న సంఘ పరిచారకురాలను ఫీమేలను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువులకు చేర్చుకుని ఆమెకు మీ వల్ల కావలసిన చాలు. ఎవరన్నా పీవే. ఈ పీవే అనే స్త్రీ కూడా ఎలా ఉందంట? సంఘ పరిచారకురాలు, పరిశుద్ధులకు తగినట్టుగా ఉంటా ఉంది. పరిశుద్ధులకు తగినట్టుగా అప్పటి దినాల్లోనే మోసైన పౌలు కాలంలోనే ఈ పీవే ఎలా ఉందంట? పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె నడుచుకుంటా ఉంది. పరిశుద్ధులనే తనకి చేర్చుకుంటా ఉంది. ఆ పరిచారం చేసే వారికి సహాయం చేసేదిగా ఉంటా ఉందన్నమాట. అంటే పీవే అంటే అర్థం ప్రకాశవంతమైనది. ఆమె ప్రకాశవంతమైన జీవితం కలిగి ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి పరిశుద్ధమైన ఆత్మీయ అనుకూలతను పరిచయం జరిగిస్తా ఉంది. పరిశుద్ధులమని చెప్పుకుంటున్న మనలో ఏముండకూడదు? అపవిత్రత అనేది ఉండకూడదు. అపవిత్రత మన జీవితంలో ఉంటే ఏమైపోతుంది? పరిశుద్ధతని కోల్పోయే వారంగా ఉంటాం. పరిశుద్ధతకు తాగుకోవాలని దేవుడు ఇక్కడ కోరుకుంటా ఉన్నారు. చూడండి 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులకు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. 1 పేతురు 3:12. ఎలా ఉన్నాయంటే నీతిమంతుల మీద వారి చెవులు, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు
ఉన్నవి. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే వారి పరిశుద్ధులమని చెప్పుకుంటున్న మనము ఎలా ఉండాలంటా ఉన్నాడంటే పరిశుద్ధ ప్రవర్తనతో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంతేకాదు ఏమంటా ఉన్నాడు, ప్రభు ముఖము ఎవరిని చూస్తూ ఉంటుంది, నీతిమంతుల ప్రార్థన వైపు చూస్తూ ఉంటుంది. కీడు చేసేవారికి ఆయన ముఖం ఎలా ఉంటుంది, విరోధముగా ఉంటుంది. అందుకని మనం పరిశుద్ధ ప్రవర్తనతో భక్తితో ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కూడా అంటా ఉంటాము. అంటే దేవునికి ఇష్టమైన విధంగా మన చూడండి 16వ వచనంలోనే అక్కడే 16వ వచనంలో మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు వరకు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములను క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. చాలా ఏం చేయమంటా ఉన్నాడు, క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలి. ఎలా? సాత్వికముతోను భయంతోను సమాధానంతో ఎల్లప్పుడూ దేవునికి విధేయులంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన విధంగా ఉంటే అప్పుడు దేవుని ఇంకా చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉంటే మన హృదయంలో ఎప్పుడు పరిశుద్ధతకి తావిచ్చేవారంగా ఉంటాం. ఇప్పుడు మనము ఈ దినాన్ని మనం చెబుతున్నట్లయితే పరిశుద్ధ స్త్రీలంగా ఉంటున్నామా లేదా, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా? దేవుడు ఏమంటా ఉన్నాడు ఒక వాక్యంలో, మీ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా కాపాడుకోమన్నారు. పరిశుద్ధతని మనం ఏం చేస్తా ఉన్నాం, ఒక వారం బాగుంటే ఒక వారం బాగు, ఒక వారం చక్కగా దేవుని ఇంటికి వస్తే ఒక వారం రాలేకపోతా ఉన్నాం, ఒక వారం చక్కగా ప్రార్థన వాక్యదానం కలిగి ఉంటే ఇంకొక వారం ప్రార్థన వాక్యదానం కలిగి ఉన్నాం, ఒకసారి ఒకరిని బాగా ప్రేమిస్తే ఇంకొకసారి ద్వేషిస్తా ఉంటున్నాం, ఒకసారి ప్రేమగా ఉంటే ఇంకొకసారి కోపంగా ఉంటున్నాం. అంటే మన హృదయ అంతరంగ స్వభావాలు ఏమైపోతా ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటి, ఎప్పుడూ స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నారు. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, మన నడతల్లో స్థిరంగా ఉండాలి, మన యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలి. ఎదురయ్యే ఇలాంటివి ఏవైనా శత్రువు మనల్ని శోధించడానికి, శత్రువు మనల్ని పడద్రోయడానికి ఎప్పుడు ఏదో ఒక ఆటంకం తీసుకొస్తూ ఉంటాయి, కలవరాలు తీసుకొస్తూ ఉంటుంది, అలజడి తీసుకొస్తూ ఉంటుంది. అయితే శత్రువు కుయుక్తికి ఎక్కడ మనం లోబడకుండా, సాతాను వేసే కుయుక్తిలో చిక్కుకోకుండా మెలకు కలిగి దేవుడి మీద ఆధారపడతా ఉంటాయి. ఆ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు తప్పించేవాడిగా ఉంటాడు. అందుకే చూడండి, 1 Peter 3:12 ఆ చివర లైన్ చదవలేదు, చదివి చూడు. చెవులు వారు ప్రార్థన 1 Peter 3:12 అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడరు, దాని విషయమై క్రీస్తునందున్న మీ మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మనం సత్క్రియలు కలిగి ఉంటే మన మీద ఎవరైనా అపనింద వేసినా సిగ్గుపడు. నేను ఇంత మంచిగా ఉంటున్నా, వాళ్ళు ఎందుకు నన్ను నమ్మినారు, నేను ఇంత ప్రేమగా చూసుకుంటున్నా, వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు అని మనం అన్ని బాధపడే కంటే దేవుడి మీద విశ్వాసంతో చూస్తూ ఉంటే వాళ్ళు సిగ్గుపడే విధంగా దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటాడు. అందుకే మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడరు. మన విషయంలో, మన ఆత్మీయ జీవితంలో మనం సాగిపోతున్నప్పుడు మన సత్ప్రవర్తన సరిగా ఉందో లేదో చూసుకున్నాం, మనం పరిశుద్ధత కలిగి ఉన్నామో లేదో చూసుకున్నాం. అందుకని ఏ గుంపులో ఉన్నామో, రోజుంచే గుంపులో ఉన్నామా, ప్రార్థనా గుంపులో ఉన్నామా, చురుకైన స్త్రీల